ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అమరావతి చిత్రకళా వీధి తెలుగు మహోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆంధ్రప్రదేశ్ కళా సాంస్కృతిక వైభవాన్ని ప్రజలకు చేరువ చేయడంతో పాటు భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో అమరావతి చిత్ర కళా వీధి తెలుగు మహోత్సవం కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. రాష్ట్ర సాంస్కృతిక సృజనాత్మక సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 2 కార్యక్రమాలు తెలుగు భాషాభిమానులను, కళా ప్రేమికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరి ఈనాటి ఈ ప్రత్యేక కార్యక్రమంలో అమరావతి చిత్రకళా వీధి తెలుగు మహోత్సవం కార్యక్రమాల విశేషాల గురించి తెలుసుకుందాం. అందులో ముందుగా అమరావతి చిత్రకళా వీధి గురించి మాట్లాడుకున్నట్లయితే, తెలుగు నేలపై దామెర్ల రామారావు, బాపు, వడ్డాది పాపయ్య వంటి ఎందరో గొప్ప చిత్ర కళాకారులు జన్మించి కళారంగానికే వన్నె తెచ్చారు. నేటి తరం కళాకారులలో కూడా అపారమైన సృజనాత్మకత ఉంది, కానీ వారి ప్రతిభను ప్రదర్శించడానికి సరైన వేదికలు లేవన్న విషయాన్ని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కళారూపాలను కేవలం 4 గోడల మధ్యే కాకుండా సామాన్య ప్రజల వద్దకు వాటిని తీసుకురావాలనే ఉద్దేశంతోనే అమరావతి చిత్ర కళా వీధి కార్యక్రమానికి రూపకల్పన చేసింది. వీధులనే పెద్ద క్యాన్వాసులుగా మార్చి మన సంస్కృతిని భావితరాలకు అందించడం ద్వారా స్థానిక కళాకారులకు ఉపాధి, గుర్తింపు కల్పించాలనే ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కళలు ఒక సమాజపు సంస్కృతికి ప్రతిబింబాలని, ఒక ప్రాంతపు చరిత్రకు సాక్ష్యాలని, ఒక తరం సృజనాత్మకతకు గుర్తులని భావించిన రాష్ట్ర ప్రభుత్వం అటువంటి కళారూపాలను గ్యాలరీలు, గోడలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజల మధ్యకు తీసుకురావాలని సంకల్పించింది. అందులో భాగంగానే గుంటూరు నగరంలోని కొరెటిపాడు విద్యానగర్ రింగ్ రోడ్డు వెంబడి సుమారు 1.7 కిలోమీటర్ల మేర ఈ కళానగరిని ఆగస్టు 8, 9 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక కమిషన్ శాఖ ఏర్పాటు చేసింది. చిత్రపటాలు, హస్తకళలు, శిల్పాలను ప్రదర్శించడానికి, విక్రయించడానికి 800కు పైగా స్టాల్స్ ను ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాలతో పాటు దాదాపు 10 రాష్ట్రాల నుండి 800 మందికి పైగా ప్రముఖ వర్ధమాన చిత్రకారులు కూడా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ కళా మహోత్సవంలో సాంప్రదాయ పెయింటింగ్స్ అయినటువంటి నిర్మల్ పెయింటింగ్స్, కాంచీపురం వాటర్ కలర్ చిత్రాలు, రావి ఆకులపై గీసిన చరిత్రకారుల చిత్రాలు ఆకట్టుకున్నాయి. అలాగే చర్మపు బొమ్మలు, మట్టి, ఫైబర్, కాగితం, చెక్కతో చేసిన అందమైన గృహోపకరణాలు, ఇసుక, చిరుధాన్యాలతో చేసిన అద్భుతమైన ఆకృతులు, వేస్ట్ బట్టల నుంచి సృష్టించిన గృహ అలంకరణ వస్తువులు ఈ స్టాల్స్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాటితో పాటు లైవ్ పెయింటింగ్, వీధిలోనే కళాకారులు ప్రత్యక్షంగా చిత్రాలు గీయడం, 3D ఆర్ట్ వర్క్స్ సందర్శకులను కట్టిపడేశాయి. ఇలా మొత్తం సాంప్రదాయ పెయింటింగ్స్, వినూత్న ఆకృతులతో అమరావతి చిత్రకళా వేదిక ప్రాంగణంలో రంగుల లోకం ఆవిష్కృతమైంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కళల ప్రాచీనతను, సమాజంలో వాటి ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు. మనిషి మాట్లాడటం నేర్చుకోకముందే చిత్రాల ద్వారా తన ఆలోచనలను వ్యక్తం చేశాడని, అక్షరాలు పుట్టకముందే రాతిపై తన భావాలను చెక్కాడని మంత్రి గుర్తు చేశారు. 1000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలకు ఆనాటి చిత్రాలు, శిల్పాలు, కళారూపాలు ఎలా సాక్ష్యాలుగా నిలిచాయో ప్రస్తుతం మనం సృష్టిస్తున్న కళ కూడా భవిష్యత్ తరాలకు చరిత్రగా మిగులుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అద్భుతమైన ఇటువంటి కళారూపాలను ప్రజలందరూ ఆస్వాదించి వారి మనసుకు తాకినట్లయితే తద్వారా మరింత మంది కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుందని పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. కళాకారుడు అంటే ఒక జాతి సంస్కృతికి ప్రతిబింబం, ఒక సమాజ చరిత్రకు సాక్ష్యం, ఒక తరానికి వారసత్వం, అదేవిధంగా ఒక ప్రాంత సృజనాత్మకతకు ప్రతీక. అలాంటి కళ ఇందాక వీరందరూ చెప్పినట్టుగా కేవలం గోడల మధ్య మాత్రమే ఉండకూడదని చెప్పి ఈ రోజున వీధినే ఒక విశాలమైన ప్రదేశంగా మార్చి ఇంతమందిని ఒక చోటకి తీసుకొచ్చి అందరికీ పరిచయం చేస్తున్నటువంటి ఈ సాంస్కృతిక శాఖ మాత్యులు కందుల దుర్గేష్ గారికి స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. యువతలోని సృజనాత్మకతను వెలికి తీయాల్సిన అవసరాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అందరూ డాక్టర్ గానో, ఇంజనీర్ గానో మారాల్సిన అవసరం లేదని, ప్రతి వ్యక్తిలోనూ ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుందని, ఆ ప్రతిభకు సరైన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చిత్రకళా వీధిని సందర్శించి కళాకారులతో మమేకం కావాలని సూచించారు. ఇక ఈ కార్యక్రమం ప్రారంభ ఉపన్యాసంలో రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి చైర్మన్ పొడపాటి తేజస్విని మాట్లాడుతూ కళాకారుల ప్రతిభను గుర్తించడం, వారికి సరైన వేదికలు కల్పించడం, యువతను కళల వైపు ఆకర్షించడం, జానపద, సాంప్రదాయ కళలను పరిరక్షించడం వంటి అంశాలకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ ప్రాధాన్యమిస్తోందని చెప్పారు.
ప్రతిభ ఉంది కానీ వేదిక లేదు, కళ ఉంది కానీ దాన్ని చూసే ప్రేక్షకులు లేరు, కళ ఉంది కానీ దానికి సరైన మార్కెట్ లేదు. ఇలాంటి పరిస్థితిని మార్చడానికే మీ ముందుకి చిత్రకళా వీధిని తీసుకొచ్చాం. ఈ రోజు టెక్నాలజీ మారుతుంది, ట్రెండ్స్ మారుతున్నాయి, ఫోన్లు వచ్చినాయి, జీవన శైలి మారుతుంది, కానీ మన సంస్కృతి పోతే తిరిగి కొనలేం. మన కళలు పోతే భావి తరాలకు కళల విలువను తెలియజెప్పలేం. మన సంప్రదాయం పోతే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకోలేమన్న విషయం గురించే కూటమి ప్రభుత్వం ఈ రోజు ఇలాంటి వేదికలు తిరిగి తీసుకొచ్చిందని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, ఈ అమరావతి చిత్రకళా వేదికకు వచ్చిన వారి నుండే భవిష్యత్తులో గొప్ప గొప్ప కళాకారులు పుట్టుకు వస్తారని చెప్పారు. ఇక్కడికి వచ్చిన కళాకారుల్లో అడవి బాపిరాజులు ఉండొచ్చు, బాపు గారు, తోట వైకుంఠం గారు, ఏలే లక్ష్మణ్ గారు, ఇలా ఎంతో గొప్ప గొప్ప కళాకారులు భవిష్యత్తులో రావచ్చు. అటువంటి ఉజ్వల భవిష్యత్తున్న కళాకారులందరికీ ఈ చక్కటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన ఈ సాంస్కృతిక శాఖకి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తూ, ఇటువంటి ప్రభుత్వ తోడ్పాటు ఉంటే కళాకారులు చాలా అద్భుతంగా రాణించే అవకాశం మరింత పెరుగుతుంది. ప్రతిభావంతులైన కళాకారుల కళారూపాలు ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజాదరణ పొందుతాయని తాము విశ్వసిస్తున్నామని, అందుకే ప్రభుత్వం గత ఏడాది నుండి ఇటువంటి కార్యక్రమాలను చేపడుతోందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. గత ఏడాది రాజమహేంద్రవరంలోని జైల్ రోడ్లో జరిగిన అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమం మొదటి అడుగుతోనే యావత్ కళా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇలా అమరావతి చిత్రకళా వేదిక ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ లా మాత్రమే కాకుండా కళకు జీవం పోసే ఒక మహా వేదికగా నిలిచింది. మన వారసత్వానికి, సృజనాత్మకతకు ఒక సజీవ ప్రతీకగా నిలుస్తూ సమాజానికి కళల పట్ల ఉన్న ఆసక్తిని పెంచుతున్న ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఏటా నిర్వహించడం అభినందనీయమని సందర్శకులు హర్షం వ్యక్తం చేశారు. గత ఏడాది మొదటి ప్రయత్నంతో కళా ప్రపంచాన్ని ఆకర్షించిన అమరావతి చిత్రకళా వీధి 800 మంది కళాకారులతో ఈ ఏడాది తన వైభవాన్ని మరింత చాటుకుంది. ఈ రెట్టింపు ఉత్సాహంతోనే వచ్చే ఏడాది కూడా అమరావతి చిత్రకళా వీధి సీజన్ 3ని మరింత ఘనంగా నిర్వహిస్తామని, ఆ కార్యక్రమంలో ప్రత్యేక వర్క్షాప్లు నిర్వహించి దేశ ప్రఖ్యాత కళాకారుల చేత మెలకువలు నేర్పించే ప్రత్యేక వెసులుబాటును కల్పిస్తామని నిర్వాహకులు తెలియజేశారు. కళాకారుల ప్రతిభకు సరికొత్త రెక్కలు తొడిగేందుకు ఉద్దేశించిన ఈ కళా ఉత్సవం ఆగస్టు 9వ తేదీన అట్టహాసంగా ముగిసింది. ఇక మరోవైపు జూలై 25, 26 తేదీలలో ఉండవల్లి గుహల ప్రాంగణంలో నిర్వహించిన తెలుగు మహోత్సవం ప్రకృతి, చరిత్ర, సాహిత్యం, సంగీతం, జానపద కళల అద్భుత సమ్మేళనంగా నిలిచింది. శతాబ్దాల చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన ఈ ఉండవల్లి గుహలు తెలుగు పద్యానికి, పాటకు, కవిత్వానికి, కళలకు వేదికగా మారడంతో ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక వాతావరణం ఈ సందర్భంగా ఆవిష్కృతమైంది. ఎందుకంటే తెలుగు కేవలం ఒక భాష మాత్రమే కాదు, తరతరాలుగా మన జీవన విధానాన్ని, మన సంస్కృతిని, మన చరిత్రను, మన భావోద్వేగాలను తనలో నిక్షిప్తం చేసుకున్న గొప్ప వారసత్వం. తల్లి పలికే తొలి పలుకులోనూ, కవి కలంలో జాలువారే పద్యంలోనూ, గాయకుడి గలంలో వినిపించే పాటలోనూ, జానపద కళాకారుడి ప్రదర్శనలోనూ తెలుగు తనదైన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటుంది. మరి ఇటువంటి గొప్ప భాషను కలిగిన తెలుగు సంస్కృతిని ప్రజల మధ్యకు తీసుకురావడంతో పాటు కళాకారులకు వేదిక కల్పించడం, యువతను మన మూలాలతో అనుసంధించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి ఈ తెలుగు మహోత్సవాన్ని నిర్వహించి అనేక మంది తెలుగు భాషాభిమానుల్ని, కళాకారుల్ని ఒక చోటకు చేర్చింది. ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా, కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా డిఎస్పీ కేజీబీ సరిత, తెలుగు సాహిత్య సంస్కృతి అకాడమీ చైర్మన్ ఎండి విల్సన్లు ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని తెలుగు మహోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగు భాషకున్న ప్రాచీనతను, శతాబ్దాలుగా కొనసాగుతున్న సాహిత్య సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందనే సందేశాన్ని వక్తలు తెలియజేశారు. మారుతున్న కాలంలో యువతలో మాతృభాషపై అభిమానం, ఆసక్తి పెంపొందించాల్సిన అవసరం ఉందని ప్రముఖులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఉండవల్లి గుహలను వేదికగా చేసుకుని తెలుగు మహోత్సవాన్ని నిర్వహించడం ద్వారా చరిత్రను కాపాడుకుంటూనే ఆధునిక తరానికి తెలుగు భాషా సంపదను పరిచయం చేసే గొప్ప ప్రయత్నం ఈ వేదికపై ఆవిష్కృతమైంది. తెలుగు సాహిత్య వైభవాన్ని ఆవిష్కరించడంలో భాగంగా నిర్వహించిన ఆమె పాట అక్షరబాట కార్యక్రమం మహిళా రచయిత్రుల సాహిత్య ప్రయాణాన్ని పరిచయం చేసింది. భవానీదేవి, మందలపు హైమావతి, తేళ్ల అరుణ, వసుధారాణి,
సుశీలమ్మ, సింహాద్రి జ్యోతిర్మయ్ వంటి పలువురు రచయితలు పాల్గొన్న ఈ చర్చా వేదికలో మొల్ల నుంచి వోల్గా వరకు వివిధ కాలాల్లో మహిళా రచయితలు తెలుగు సాహిత్యంపై వేసిన ముద్రను వారు విశ్లేషించారు. స్త్రీ జీవిత అనుభవాలు, సామాజిక పరిస్థితులు, మహిళల పాత్ర, సమాజంలో మార్పు కోసం సాహిత్యం పోషించిన పాత్ర వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. అలాగే చెట్టు నీడన చిరుగాలి పేరుతో నిర్వహించిన కవిత్వ గాన కార్యక్రమం తెలుగు కవిత్వానికి కొత్త ఉత్సాహాన్ని అందించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులు తమ రచనలను వినిపించారు. భాషా ప్రాశస్త్యం నుంచి సామాజిక సమస్యల వరకు, మానవ సంబంధాల నుంచి సమాజంలో వస్తున్న మార్పుల వరకు అనేక అంశాలను కవిత్వం ద్వారా ఆవిష్కరించారు. కవితా పఠనంతో పాటు గాన రూపంలోనూ సాగిన ఈ కార్యక్రమం సాహిత్యాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. పిల్లల్ని కూడా తెలుగు భాష, కథలు, సాహిత్యంతో అనుసంధానం చేసేలా నిర్వహించిన అమ్మమ్మ కథలు కార్యక్రమం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆకాశవాణి విశ్రాంత సంచాలకురాలు ముంజలూరి కృష్ణకుమారి పంచతంత్ర, నీతి కథలను ఆసక్తికరంగా చెప్పడంతో పాటు చిన్నారులతోనే కథలు చెప్పించారు. దీంతో పిల్లల్లో ఊహాశక్తి, సృజనాత్మకత, కథ చెప్పే నైపుణ్యాన్ని పెంపొందించే ప్రయత్నం జరిగింది. తరతరాలుగా పెద్దల నుంచి పిల్లలకు కథల రూపంలో అందించిన విలువలను ఆధునిక తరానికి కూడా అందించాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం గుర్తు చేసింది. తెలుగు జానపద కళల ప్రాధాన్యాన్ని చాటుతూ సుందరకాండం ఇతివృత్తంగా నిర్వహించిన తోలుబొమ్మలాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. వెలుగులు, నీడలు, బొమ్మల కదలికలు, సంగీతం, సంభాషణల సమ్మేళనంగా సాగిన ఈ ప్రదర్శన తెలుగు జానపద కళా సంప్రదాయంలోని ప్రత్యేకతను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇక తెలుగు సినీ సంగీతానికి అంకితమైన తెలుగు స్వరాల సంగీత సంబరం కార్యక్రమం ప్రేక్షకులను మధుర గీతాలతో ఆకట్టుకుంది. పాతతరం పాటల నుంచి నేటి తరానికి చేరువైన సంగీతం వరకు వివిధ రకాల గేయాలను అక్కడ ప్రదర్శించారు. పాటల సాహిత్య విశ్లేషణ, ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు, సామూహిక గానం వంటి అంశాలతో సాగిన ఈ కార్యక్రమం తెలుగు పాటకున్న ప్రత్యేకతను మరోసారి చాటి చెప్పింది. ఇక ఈ తెలుగు మహోత్సవం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, మాతృభాషలోనే ప్రాథమిక విద్య అందినప్పుడు విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచన దృక్పథం పెరుగుతుందని చెప్పారు. తెలుగు భాషా సంస్కృతి వైభవాన్ని భావితరాలకు తెలిపేలా ఇకపై ప్రతి ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు మహోత్సవం నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. జానపద కళారూపాలు, నాటక రంగానికి తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అలాగే తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కిన నేపథ్యాన్ని కూడా మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రాచీన భాషగా తెలుగును గుర్తించాలనేటువంటి మాట వినపడినప్పుడు కేంద్ర ప్రభుత్వం మనల్ని అడిగిందట, మీరు ప్రాచీన భాషను చెప్పడానికి మీరు ఏదైనా డాక్యుమెంటేషన్ చూపించగలరా అంటే మనం సరైనటువంటి డాక్యుమెంటేషన్ ఇవ్వలేకపోయామని. ఇప్పుడు మనకి ప్రాచీన భాషగా గుర్తింపు వచ్చింది, కానీ ఇలాంటివన్నీ ఎప్పుడు జరుగుతాయంటే భాష పట్ల మనకి మమకారం ఉన్నప్పుడు. ఇవి మనం ప్రాచీన భాష అనేటువంటి మాట చెప్పడానికి కానీ, దీని పరిణామ క్రమాన్ని తెలియజెప్పడానికి కానీ మనం కూడా ప్రత్యేకంగా దీని మీద ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు మహోత్సవం, అమరావతి చిత్ర కళా వీధి కార్యక్రమాలను కలిపి చూస్తే ఇవి కేవలం 2 సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే కాదనే విషయం మనందరికీ స్పష్టమవుతోంది. ఒకటి భాష ద్వారా మన మూలాలను గుర్తు చేస్తే, మరొకటి కళ ద్వారా మన సృజనాత్మక వారసత్వాన్ని పరిచయం చేసింది. ఉండవల్లి గుహల్లో మారుమోగిన తెలుగు పాట, కవుల గలంలో వినిపించిన కవిత్వం, జానపద కళాకారుల తోలుబొమ్మలాట, చిన్నారులను అలరించిన అమ్మమ్మ కథలు, అక్కడ నుండి గుంటూరు వీధుల్లో కళాకారుల కుంచెలతో ఆవిష్కృతమైన చిత్రాలు, శిల్పకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న కళాకృతులు, యువతలో మెరిసిన సృజనాత్మకత, ఇవన్నీ కలిపి చూస్తే ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక చిత్రం కనిపిస్తుంది. తెలుగు భాషకు మళ్లీ పునర్వైభవాన్ని తీసుకురావాలంటే భాషను కేవలం పాఠ్యాంశంగా కాకుండా జీవన విధానంగా పరిచయం చేయాలి. మన సాహిత్యాన్ని కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా ప్రజల మధ్యకు తీసుకురావాలి. మన జానపద కళలకు ఆధునిక వేదికలు కల్పించాలి. కళాకారుల ప్రతిభను గుర్తించి వారికి గౌరవం, అవకాశాలు కల్పించాలి. ముఖ్యంగా భావితరాలకు మన భాష, కళలు, సంస్కృతి, చరిత్రతో అనుబంధాన్ని పెంచాలి. అదే లక్ష్యానికి తెలుగు మహోత్సవం ఒక భాషా, సాహిత్య, సాంస్కృతిక వేదికగా నిలిస్తే అమరావతి చిత్రకళా వీధి ఒక కళా సృజనాత్మక వేదికగా నిలిచింది. చరిత్రను పలకరించిన ఉండవల్లి గుహలు తెలుగు సాహిత్యాన్ని ఆలపించగా, కళాకారుల కుంచెలు అమరావతి నేలపై కొత్త రంగులను అద్దాయి. కవుల కలం, గాయకుల గలం, కళాకారుల సృజన, జానపద కళాకారుల సంప్రదాయం అన్నీ కలిసి ఒకే సందేశాన్ని వినిపించాయి. భాషను కాపాడటం అంటే ఒక సంస్కృతిని కాపాడటం, కళను ప్రోత్సహించడం అంటే ఒక తరం సృజనాత్మకతను కాపాడటం, చరిత్రను గుర్తించుకోవడం అంటే భవిష్యత్తుకు మార్గం చూపించడం. ఆంధ్రప్రదేశ్ కళా సాంస్కృతిక వైభవం ప్రపంచానికి పరిచయం చేస్తూ తెలుగు మహోత్సవం, అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమాలు అందించిన అసలైన సందేశం కూడా ఇదే. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన
అమరావతి చిత్రకళా వీధి తెలుగు మహోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.